2003 ఓ గళం విచ్చుకుంది, ఓ ఆరోపణ విన్నంటింది, ఒక అభియోగం దేశమంతా కార్చిచ్చై వ్యాపించింది. దాంతో బహుళజాతి శీతల పానీయాల సంస్థలు ఉలిక్కిపడ్డాయి. హఠాత్తుగా పెల్లుబికిన ఆరోపణలతో అవి ఆత్మరక్షణలో పడ్డాయి. తాము ఉత్పత్తి చేసే కూల్ డ్రింక్స్ లో హానికర రసాయనాలు మోతాదుకు మించి ఉన్నాయని ఓ మహిళ వెల్లడించిన పరిశోధనా ఫలితాలతో బిక్కబోయి నలుదిక్కులా చూశాయి. ప్రజారోగ్యం పాలిట గరళంలా మారిన ఆ ద్రవాల గుట్టును ఆమె దేశం ముందుంచింది. మానవాళి ఆరోగ్యానికి హాని చేసే వాటి అసలు రంగును తెలియచెప్పింది. జాతీయ స్థాయిలో చర్చకు తెరతీసింది. పార్లమెంటు వరకు ఆ సమస్యను తీసుకువెళ్లింది. అంతేకాదు, అంతర్జాతీయ శీతల పానీయాల విపణిలో అప్రతిహతంగా సాగిపోతున్న బహుళజాతి సంస్థల్ని ఢీ అంటే ఢీ అని వరుసగా సాక్ష్యాలు వెల్లడిస్తూ వాటి అసలు స్వభావాన్ని లోకానికి వెల్లడించింది. దేశ ప్రజల ఆరోగ్యం విషయంలో వాటి నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. నింగి, నేల, నీరు, గాలి అందరివి అన్న సమతావాదాన్ని దిగంతాలు తాకేలా నినదించి, ప్రజారోగ్యాన్ని విస్మరిస్తే, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తే మనకి భవిష్యత్తు లేదు అన్న సత్యాన్ని మనసుకు హత్తుకునేలా వివరించి మేధావుల ఆలోచనల్ని డౌన్ టు ఎర్త్కు తీసుకువచ్చిన ఆ గళమే సునీతా నారాయణ్. పాశ్చాత్యుల పర్యావరణ భావనకు భిన్నంగా పర్యావరణమే ప్రజాజీవితం, పర్యావరణమే ప్రజాస్వామ్యం, పర్యావరణంతోనే సమానత్వం అనే నినాదాన్ని మిన్నంటించిన సునీతా నారాయణ్ను చూసిన వారు ఆశ్చర్యపోకమానరు. సూటిగా చూసే కళ్ళు, అందరిలో ఒకరిగా కలిసిపోయే వ్యక్తిత్వం, అతి సాధారణ జీవన విధానం. ఈమె భారతదేశంలో బలంగా వేళ్లూనిన బహుళజాతి సంస్థల్ని ఓ కుదుపు కుదిపిందని చెబితే ఔరా అని ఆశ్చర్యపోకమానరు. ఢిల్లీ దేశ రాజధానిలోని ఓ వ్యాపారుల కుటుంబం. ఆ ఇంట జన్మించిన సునీతకు తాతయ్య పాత్రికేయుడు కావడంతో అక్షరాలు, పుస్తకాలు చిన్నప్పటి నుంచే ఆకర్షించాయి. మొదట కాన్వెంటులో, తరువాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న సునీతను 1974లో అప్పటి ఎగువ ఉత్తరప్రదేశ్ అంటే నేటి ఉత్తరాంచల్లో కన్ను తెరిచిన ఓ ఉద్యమం ఆలోచింపచేసింది. అడవి మా జీవితం, అడవి మా శరీరం, అడవి మా ఆత్మ. ఇందులో గొడ్డలికి తావులేదు. చెట్టును కాదు కదా, ఆకును సైతం తాకే హక్కు, అధికారం ఎవరికీ లేదు. బలవంతంగా కూల్చిన ఏ వృక్షమైనా మా శవాల మీద నుంచే వెళ్ళాలి అంటూ రేణి గ్రామ మహిళలు నినదించడం సునీతలో అలజడి రేపింది. క్రమంగా ఆ మహిళల పోరాటం చిప్కో ఉద్యమంగా రూపుదిద్దుకొని యావత్ దేశాన్ని ఆలోచించేట్టు చేసింది. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే కర్ణాటకలోని శివరాం కారంత్ లాంటి రచయితలు మరయన్ను అప్పికో అంటే చెట్టును వాటేసుకో వంటి ఉద్యమాలకి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణే జనజీవన సంరక్షణ అంటూ దేశంలోని అనేక మంది సామాజిక కార్యకర్తలు, మేధావులు సైతం పల్లెబాట పట్టారు. दिशाएं देखो रंग भरी चमक रही उमंग भरी ये किसने फूल फूल पे ये किसने फूल फूल पे किया सिंगार है कौन चित्रकार है ये कौन चित्रकार ये कौन चित्रकार है ये कौन चित्रकार है ये कौन चित्रकार. ఆ అద్భుత ఘటనలన్నీ విద్యార్థి దశలోని సునీతను కలవరపరిచాయి. దేశ రాజధానిలో పుట్టి పెరిగిన ఆ అమ్మాయి ఎక్కడో అడవుల్లో విచ్చుకున్న ఆ గొంతుల్ని వినడం, మనసులో తడిని, ఆలోచనల్లో వేడిని నింపుకొని కార్యాచరణకు దిగటం నిజంగానే ఓ అద్భుతం. ఉత్తరాంచల్లో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఆ ఉద్యమ ప్రభావంతో
ఢిల్లీలోని వివిధ పాఠశాలల విద్యార్థులను సునీత ఒక చోట చేర్చి మద్దతునివ్వాలని తన తోటి పిల్లలకు పిలుపునిచ్చింది. ఆ లేత వయసులోనే ఢిల్లీ వీధుల్లో ఊరేగింపులు నిర్వహించారు, నినాదాలతో వేడెక్కించారు. భావసారూప్యం కలిగిన పిల్లలందరినీ కూడదీసి కల్ప్రిట్స్ అనే పర్యావరణ బృందాన్ని నెలకొల్పారు. When I was in school, in fact, many of us set up environment. మేము ఢిల్లీలో పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు ఒక పర్యావరణ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాం. హిమాలయాల్లో కొనసాగుతున్న చిప్కో ఉద్యమాన్ని పరిశీలించాం. చెట్లను నరికివేయకుండా అక్కడి మహిళలు అడ్డుకోవడాన్ని గమనించాం. అది మమ్మల్ని ప్రభావితం చేసింది. Which, as you know, is this movement in the Himalayas where women protected the trees and did not allow people to cut them down. విద్యార్థి దశలోనే తన గమ్యమేమిటో సునీతకు స్పష్టమయ్యింది. ఆ సమయంలోనే ప్రముఖ పర్యావరణ ఉద్యమవేత్త అనిల్ అగర్వాల్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఓవైపు బిఏ చదువుతూ మరోవైపు అనిల్తో కలిసి ఆమె భారతదేశంలోని పర్యావరణ స్వరూప స్వభావాల గురించి, దానికి వాటిల్లుతున్న విఘాతాల గురించి లోతుగా అధ్యయనం చేశారు. దానిలో భాగంగా దేశమంతటా పర్యటించారు. జనజీవనాన్ని, పర్యావరణంతో అది పెనవేసుకున్న వైనాన్ని అత్యంత సన్నిహితంగా పరిశీలించారు. 1981లో డిగ్రీ పూర్తవ్వగానే అహ్మదాబాద్లోని విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్లో ఏడాది పాటు రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశారు. అనంతరం అనిల్ అగర్వాల్ నెలకొల్పిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్లో ప్రవేశించారు. అది మొదలు 25 ఏళ్లుగా సంస్థ చరిత్రే సునీతా నారాయణ్ చరిత్రగా మారిపోయింది. సంస్థ బాగోగులే ఆమె బాగోగులయ్యాయి. సిఎస్ఈ పురోగమన పథంలో పర్యావరణ ఉద్యమ రథానికి సునీత సారథ్యం వహించారు. పర్యావరణాన్ని జనజీవన కోణంలోంచి ఆలోచించి సరికొత్త సామాజిక భావజాలాన్ని ఆవిష్కరించారు. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో ప్రశంసలు, సత్కారాలు, చీత్కారాలు, బెదిరింపులు, అర్థింపులు అవేవీ ఆమె సంకల్పాన్ని దెబ్బతీయలేదు. 1982 సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్లో ఏడాది పనికాలం పూర్తి కాగానే సునీతా నారాయణ్ భారతదేశంలోని పర్యావరణ పరిస్థితులకు సంబంధించిన తొలి నివేదికను రూపొందించారు. స్టాక్హోమ్ సమావేశంలో పాశ్చాత్య దేశాలు ప్రతిపాదించిన పర్యావరణ చైతన్యానికి భిన్నంగా మన దేశీయ పరిస్థితుల్ని, దేశ ప్రజల జీవన అవసరాల్ని పూర్తిగా ప్రతిబింబించే సరికొత్త అధ్యయన ఫలితాన్ని ప్రపంచం ముందుంచారు. చెట్లు అందాన్నిస్తాయి, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, ప్రశాంతతను, ప్రాణవాయువుని ప్రసాదిస్తాయి. ఇలాంటి పాశ్చాత్య పర్యావరణ కోణాన్ని పక్కనబెట్టి చెట్టే జీవితం, చెట్టే జనావాసం, ఈ దేశంలోని అధిక సంఖ్యాకుల అస్తిత్వానికి చెట్టు మూలాధారం అనే వినూత్న దృక్పథానికి సునీత బీజాలు వేశారు. వైవిధ్యభరితమైన ఆలోచనా ధోరణికి అంటుకట్టారు. పర్యావరణ పరిరక్షణ ప్రత్యేక అధ్యయనం కాదని, ప్రజాస్వామ్యం, అధికార వికేంద్రీకరణ, సమానత్వం, స్వేచ్ఛామయ వాతావరణం లాంటివన్నీ అందులో భాగాలన్న కొత్త వాదాన్ని సునీత ప్రచారంలోకి తీసుకువచ్చారు. అడవుల్ని కాపాడటం, గాలిని, నీటిని, ఆహారాన్ని కాలుష్యం నుంచి రక్షించటం లాంటివన్నీ సామాజిక అంశాలేనన్న భావజాలానికి తెరచాపలెత్తారు. పర్యావరణాన్ని పరిరక్షించడం అంటే చెట్లు నాటడమే కాదు, ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేయడమని అర్థం చేసుకున్నాం. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాం. అనిల్ అగర్వాల్తో కలిసి ఆమె రూపొందించిన నివేదికలు స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ పేరిట వరుసగా వెలుగులోకొచ్చాయి. వాటిలో ఆమె చర్చించిన అంశాలు, లేవనెత్తిన ప్రశ్నలు దేశంలోని మేధావి వర్గాల్ని, పాలకుల్ని ఆలోచింపచేశాయి. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఫ్యాక్టరీల పొగ అభివృద్ధికి సంకేతమన్న పారిశ్రామికవాదులతో ఆమె విభేదించారు. పర్యావరణాన్ని బలి తీసుకునే పారిశ్రామిక అభివృద్ధిని ఆమె దుయ్యపట్టారు. అభివృద్ధి, పర్యావరణం ఒకే నాణ్యానికి 2 ముఖాలని, పర్యావరణాన్ని కూల్చడం పేదరికానికి ద్వారాలు తెరవడమేనని సునీత ప్రతి నివేదికలోనూ వాస్తవాలతో, గణాంకాలతో నిరూపించారు.
essentially the పర్యావరణం environment కృత్రిమమైనది కాదు. ఇది ప్రజల మనుగడకు అవసరమైన భౌతిక వనరు. పర్యావరణం, అభివృద్ధి బొమ్మ బొరుసు వంటివి. మరో మాటలో చెప్పాలంటే పర్యావరణాన్ని నాశనం చేయడం అంటే పేదరికాన్ని కొని తెచ్చుకోవడమే. two sides of the same coin. సునీత తమ అధ్యయన పరిశోధనల్ని శాస్త్రీయంగా ప్రజల ముందు ఉంచేందుకు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కోసం సొంత ప్రయోగశాలను నెలకొల్పారు. గాలి, నీరు, ధ్వని, ఆహార పానీయాలకు సంబంధించిన కాలుష్య స్థాయిని సహేతుకంగా నిరూపించేందుకు ఈ ప్రయోగశాల ఎంతో కృషి సాగిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో వాహన కాలుష్యం మితిమీరిన విషయాన్ని సునీత తమ ప్రయోగశాల అందించిన నివేదికల ద్వారానే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల్ని చైతన్యపరిచారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి విప్లవాత్మకమైన తీర్పును వెలువడేందుకు దోహదం చేశారు. పరిశుభ్రమైన ఢిల్లీ కోసం వాహన కాలుష్యాన్ని నియంత్రించే దిశగా ఆ నగరంలోని ప్రతి వాహనానికి సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ను వినియోగించాలన్న నిబంధన సునీత నిర్వహించిన న్యాయ పోరాట ఫలితమే. NGOs and social workers are already ప్రభుత్వేతర సంస్థలు, సామాజిక కార్యకర్తలు మన దేశంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వారి మనోభావాలే ఈ దేశ విధానాలకు ఒక రూపాన్ని ఇస్తున్నాయి. the policies of this country. దీంతో దేశవ్యాపితంగా ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తాయి. వివిధ ప్రాంతాల నుంచి కాలుష్య సమస్యల అధ్యయనం కోసం సునీతకు ఆహ్వానాలందాయి. ఇందులో భాగంగా సునీత కేరళలో ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్న సంగతిని గుర్తించి తమ ప్రయోగశాల నిపుణుల బృందంతో కలిసి మూల కారణాలని అన్వేషించారు. రక్త పరీక్షలు నిర్వహించగా ఆ ఊరి ప్రజలందరిలో ఎండోసల్ఫాన్ హానికరమైన మోతాదుల్లో ఉందని రుజువయింది. క్రిమి సంహారకాల పేరుతో వెలువడుతున్న ఉత్పత్తులు ప్రజారోగ్యాన్ని ఎంతలా దెబ్బతీస్తున్నది వైద్యలోకం విస్తుబోయే ఆధారాలతో సునీత నిరూపించారు. పల్లెటూరి ప్రజల తాగునీటి వనరులు కలుషితమవుతున్న తీరుతెన్నుల గురించి ఎన్నో వాస్తవాల్ని ఆమె వెలుగులోకి తీసుకువచ్చారు. అలాగే తాగునీటిని సీసాలలో నింపి సాగుతున్న వ్యాపారంపై ఆమె దృష్టి సారించారు. వాటిలోని హానికర రసాయనాల ఉనికిని లోకం దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమయంలోనే పర్యావరణ స్పృహ కలిగిన ఓ వర్గం నుంచి శీతల పానీయాలపై పరిశోధించాలన్న పిలుపొచ్చింది. ఇది సునీత లక్ష్య సాధన కోసం సాగిస్తున్న ప్రస్థానాన్ని కీలక మలుపు తిప్పింది. 2003 12 రకాల శీతల పానీయాల్ని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తన ప్రయోగశాలలో పరీక్షించింది. వాటిలో లిండేన్, డిడిటి వంటి విష రసాయనాలు హానికరమైన మోతాదుల్లో ఉన్నాయని సశాస్త్రీయంగా నిరూపించింది. ఈ శీతల పానీయాల్లో బహుళజాతుల సంస్థలు ఉండడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. తమ ఆరోగ్యాలను ఆ శీతల పానీయాలు దెబ్బతీస్తున్నాయన్న నిజం తెలియడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. దేశవ్యాపితంగా అది సంచలనం సృష్టించింది. బహుళజాతి సంస్థల ఆగ్రహాన్ని సునీత రుచి చూడాల్సొచ్చింది. ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అవి అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు తెచ్చాయి. ప్రచారానికి కొన్ని కోట్లు కుమ్మరించాయి. తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు నానా తంటాలు పడ్డాయి. వాటన్నిటినీ అధిగమించి ఆమె ఈ సమస్యను పార్లమెంటు ముంగిటకు తీసుకువెళ్లారు. ప్రజారోగ్యానికి సంబంధించిన ఈ సమస్యను పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంట్ కమిటీ నియమించడం దేశ చరిత్రలోనే ప్రప్రథమం. ఇది అంకిత భావంతో ఒక పర్యావరణ ఉద్యమకారిణి అవిశ్రాంతంగా నిర్వహించిన పోరాట ఫలితమే. భారత్ కో బులంద్ కర్నీ చాహియే ఆగే ఆనే వాలే సమయమే. రానున్న రోజుల్లో భారతదేశాన్ని సుసంపన్నమైన దేశంగా తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అమెరికా భారత్పై పర్యావరణ అంశంపై ఎంతో ఒత్తిడి పెడుతుంది. తనకు ఒక నీతి, పరులకు ఒక నీతి అన్న చందంగా అమెరికా వ్యవహరిస్తుంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకూడదు. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలకు పర్యావరణ విధానంలో తోడ్పడాలి. సునీతా నారాయణ్ అధ్యయన పరిధిలో ప్రముఖంగా చోటు చేసుకున్న మరో అంశం నీరు. ఒకప్పుడు దేశంలో పుష్కలంగా లభించిన నీటికి కటకట ఏర్పడటానికి కారణం నీటి యాజమాన్యాన్ని సమర్థవంతంగా నిర్వహించే సంప్రదాయ పద్ధతుల్ని విస్మరించడమేనని ఆమె గుర్తించారు. చెరువులు, చెక్ డ్యాంలు,
వాననీటిని నిల్వ చేసే వివిధ పద్ధతుల ద్వారా భూగర్భ జలాల్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని సునీత తన నివేదికల్లో పదే పదే పేర్కొన్నారు. జలయుద్ధాల నుంచి మానవాళికి రక్షణ కల్పించాలంటే మన పూర్వీకుల ఆలోచనల్ని, పద్ధతుల్ని అనుసరించడం అత్యవసరమని ఆమె గ్రహించారు. ఆ దిశలోనే దేశవ్యాపితంగా ఆలోచనల్ని రేకెత్తించారు. భారతదేశం ధనిక దేశంగా మారుతుందా, పేద దేశంగా మిగిలిపోతుందా, అసలు ఒక దేశంగా మనుగడ సాగించగలదా అనేది నిర్ణయించగలిగేది నీరే. నేడు దేశవ్యాప్తంగా నీటి తగాదాలు తలెత్తుతున్నాయి. అనిల్ అనంతరం సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ సంస్థ బాధ్యతల్ని పూర్తిగా ఆమె తన భుజస్కంధాలపై వేసుకున్నారు. 150 మంది సిబ్బంది పనిచేస్తున్న సిఎస్ఈకి సునీత ప్రస్తుతం డైరెక్టర్గా దిశానిర్దేశం చేస్తున్నారు. తమ సంస్థ తరపున డౌన్ టు ఎర్త్ పక్షపత్రికను వెలువరిస్తున్నారు. ప్రతి పుటను, ప్రతి అక్షరాన్ని పర్యావరణానికి అంకితం చేసిన ఈ పత్రిక దేశంలో ఎంతో ప్రామాణికం. పరిశోధన, అధ్యయనం, నూతన విషయాల్ని ఆవిష్కరించడం డౌన్ టు ఎర్త్ లోని ప్రధాన అంశాలు. ఆకుపచ్చ లోకం కోసం తన ఆలోచనలు, పరిశోధనలు అక్షరబద్ధం చేస్తూ సునీతా నారాయణ్ ఎన్నో పుస్తకాలు రాశారు. 1985లో స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్, 1987లో ది ర్యాత్ ఆఫ్ నేచర్, 1989లో టువర్డ్స్ గ్రీన్ విలేజెస్, 1990లో ఇన్వాల్వింగ్ ది ల్యాండ్లెస్ అండ్ విమెన్ ఇన్ ఎఫోరెస్టేషన్, 1992లో టువర్డ్స్ ఏ గ్రీన్ వరల్డ్, 1997లో డయింగ్ విజ్డమ్, 1999లో గ్రీన్ పాలిటిక్స్ అండ్ డౌన్ టు ఎర్త్ ఫర్ లీడింగ్ డైలీస్, 2001వ సంవత్సరంలో మేకింగ్ వాటర్ ఎవ్రీబడీస్ బిజినెస్, 2007లో రిక్లెయిమింగ్ నేచర్ అనే రచనలు వెలువరించారు. పర్యావరణమే అధిక సంఖ్యాక ప్రజల జీవితమైన ఈ దేశంలో అది ఉద్యమ రూపం ధరించాలన్నది సునీతా నారాయణ్ సంకల్పం. అట్టడుగు వ్యక్తి జీవనాధారాన్ని ప్రభావితం చేసే అంశాల్ని ఎంపిక చేసుకుంటేనే ఉద్యమం సఫలమవుతుందని పేర్కొనే సునీతా నారాయణ్ గాంధీ మహాత్ముడు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు చరఖ, నీలిమందు, ఉప్పు లాంటి అంశాల్ని ఎంచుకోవడాన్ని ప్రస్తావిస్తారు. గాంధీజీ చూపిన సత్యాగ్రహం మార్గంలో మనం పయనించాల్సి ఉంటుంది. To get away with doing so little, it is just not acceptable. అది అంత సులభం కాదు. మార్పు కోసం యావత్ జీవితాన్ని ధారపోయవలసి ఉంటుంది. So all I want from government is for government to play its role as a regulator. పర్యావరణ పరిరక్షణే ఊపిరిగా జీవిస్తున్న సునీతా నారాయణ్ కృషికి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు లభించాయి. 2002లో న్యూఢిల్లీలో సైన్స్ కాంగ్రెస్ ఆమెను డాక్టర్ బీసీ దేవ్ స్మారక పురస్కారంతో గౌరవించింది. 2003వ సంవత్సరంలో దాదాభాయ్ నౌరోజీ సహస్రాబ్ది అవార్డు, అదే ఏడాది న్యూఢిల్లీ రోటరీ ఎకో ఫౌండేషన్ విశిష్ట సత్కారం లభించింది. 2004వ సంవత్సరంలో భారత ప్రభుత్వం సునీతా నారాయణ్ను పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది. అదే ఏడాది చెమేలీదేవి జైన్ పురస్కారం సునీతాకి దక్కింది. 2005వ సంవత్సరంలో ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ లభించడంతో ఆమె కీర్తి ఖండాంతరాల్లో వ్యాపించింది. సునీతా నారాయణ్ గత కొన్నేళ్లుగా పర్యావరణానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా కోల్కతా యూనివర్సిటీ 2009లో గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. 2010లో పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్, చండీగఢ్ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ వారు సునీతాను కల్పనా చావ్లా ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేశారు. 2011లో రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కేరళ ది సిటిజన్ ఆఫ్ ది డికేడ్ అవార్డిచ్చి సన్మానించింది. 2014లో ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. 2016లో శక్తివంతమైన 100 మందిలో టైమ్ మ్యాగజైన్ ఆమె పేరును ప్రకటించింది. జ్ఞానమనే పునాదులపై ఉద్యమాలు వెల్లువెత్తాలి. గాలిని, నీటిని, నేలని, ఆహారాన్ని, ఆలోచనల్ని కాలుష్యం బారి నుంచి రక్షించాలి. ప్రభుత్వం నిశ్శబ్ద ప్రేక్షక పాత్రను విడనాడి పర్యావరణ చట్టాల్ని, నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేయాలి.
అధిక సంఖ్యాకుల జీవితంలో అవిభాజ్యమైన పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి వ్యక్తి ఉద్యమించాలి. ఆ స్పృహ దేశమంతా వెల్లివిరియాలని ప్రతి సందర్భంలోనూ ఎలుగెత్తి ఘోషించే సునీతా నారాయణ్ అన్ని తరాలకు మార్గదర్శి.